శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మేము శివాలయం దగ్గర, మా ఊర్లో ఉన్న శివాలయానికి అయితే వచ్చాము. చూడండి, పైన అయితే టెంపుల్ ఉంది. చూడండి, జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. జాతర జరుగుతుంది అనమాట. 3 days అయితే జరుగుతుంది ఇక్కడ జాతర. ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము పైన. రండి. ఇక్కడైతే మేము కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. ఒక్కొక్కటి చూడండి, సైజ్ అయితే చాలా చిన్నవి, కానీ 40 రూపీస్ అంట. అంటే పండగ కదా, ఇంకా ఇదే చనువు అన్నట్టుగా కాస్ట్ కూడా పెంచేస్తున్నారు. ఒక్కొక్కటి అయితే 40 రూపీస్ అనమాట. మేము అలా సెట్ తీసుకున్నాము. స్టార్టింగ్ అయితే వినాయకుడు టెంపుల్ ఉంటుంది చిన్నగా, అక్కడే ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాము. మనమైతే ఏ కార్యం తలపెట్టినా ఫస్ట్ అయితే వినాయకుడి దర్శనం అయితే తప్పకుండా చేసుకోవాలంటారు కదా ఫ్రెండ్స్. అందుకని ఫస్ట్ అయితే శివాలయానికి వెళ్లే ముందైతే ఇలా స్టార్టింగ్ లో అయితే వినాయకుడి టెంపుల్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాము. ఇలా పసుపు కుంకుమతో అయితే స్వామి వారిని అయితే మేము దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన టెంపుల్స్ కి అయితే వెళ్ళాము. ఇక వినాయకుడు దండం పెట్టుకున్న తర్వాత అయితే ఇలా నాగదేవతలు అయితే ఉంటాయి, అక్కడ కూడా నేనైతే దర్శనం చేసుకున్నాను అనమాట. అక్కడ కూడా దండం పెట్టుకుని ఇంకా పసుపు కుంకుమలు అయితే సమర్పించుకున్నాను. ఇక అక్కడి నుంచి అయితే మేము పైన శివాలయంకి అయితే వెళ్ళాము. చిట్టి ఖర్చుదే ఇప్పుడు మేము వెళ్ళిన టెంపుల్ అయితే, టెంపుల్స్ అన్ని దేవుళ్ళు అయితే ఒకే టెంపుల్ దగ్గర ఉంటుంది అనమాట. స్టార్టింగ్ లో వినాయకుడు అని చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ లో వినాయకుడు, తర్వాత నాగదేవతలు, ఆ తర్వాత అయితే ఇప్పుడు ఇగో పైకి వెళ్తున్నాం కదా, ఇక్కడైతే శివుడు ఉంటాడు అనమాట. ఇక్కడైతే శివలింగం ఉంటుంది. ఇక్కడ అసలైన పూజ అయితే జరుగుతుంది, అంటే అభిషేకాలు అర్చనలు అవన్నీ అయితే ఇక్కడే జరుగుతుంది అనమాట. ఇక ఇక్కడైతే మేము కొబ్బరికాయలు అన్ని కూడా ఇక్కడే కొట్టేసాము. చేయి చెల్లి. కుంభమేళ వాటర్ సరే చూడు, మీ అక్క మీ బావ యూట్యూబ్ లో వచ్చేస్తాము. టెంపుల్ లోపలికి అయితే మేము వెళ్ళగానే ఇంకా చూడండి ఎలా ఉన్నారో జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేసాము. 3 సార్లు అయితే ప్రదక్షిణలు చేసేసాము. ఇక్కడైతే నేను ప్రదక్షిణలు చేస్తుంటే మా కన్నుగాడు చూడండి నా వెనకాలే వస్తూ నాకైతే వీడియో తీస్తున్నాడు అనమాట. నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇది చూడగానే నాకైతే చాలా నవ్వొచ్చింది. నా వెనకాల నేను అక్కడ ఆగితే అక్కడ ఆగి మరి తీస్తున్నాడు అనమాట. చాలా నవ్వొచ్చింది నాకైతే ఆ వీడియో చూసేసరికి. 3 సార్లు ప్రదక్షిణలు అయితే చేసేసాము.
చూడండి ఫ్రెండ్స్, గుడి లోపలికి అయితే గర్భగుడి దగ్గర అయితే క్రౌడ్ ఎలా ఉందో, చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము కూడా లైన్ లో అయితే నించున్నాము. ఒకవైపు పోలీసులు ఉండి లైన్ లో వెళ్ళమని చెప్తున్నారు, అయినా కూడా అక్కడ లైన్ అయితే పాటించట్లేదు. చాలా టైం అయిపోయింది. మేము వెళ్ళేసరికి 10:30, 11 అలా అవుతుంది అనమాట. ఆ టైంకి అయితే వెళ్ళాము. చూడండి లోపల అయితే అభిషేకాలు అవుతున్నాయి. ఇక లోపలికైతే ఒక 20 మందిని అలా పంపించి అయితే అభిషేకాలు అవి చేపిస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే మేము కూడా వెళ్ళాము. మాకు కూడా అభిషేకం అనేది అయితే చాలా బాగా జరిగింది. ఇక మా తర్వాత ఇంకా బయట ఉన్నారనమాట, వాళ్ళని కూడా లోపలికైతే రప్పించారు. ఇక తర్వాత మేమైతే చూడండి గర్భగుడి లోపలికైతే వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అగరొత్తులు అవన్నీ అయితే అక్కడ పెడుతున్నాం అనమాట. పెట్టిన తర్వాత అయితే శివుడికి అయితే మంచిగా అభిషేకం అయితే చేశారు. పంచామృతాలతో, పాలు పేకట్లతో, పెరుగుతో అయితే మంచిగా అభిషేకం అయితే చేశారనమాట. అలాగే పంతులు గారు కూడా మాకు వచ్చిన వాళ్ళందరికీ అయితే మంచిగా వాళ్ళ పేరు బలాలతో అయితే వాళ్ళకి మంచిగా అభిషేకం అయితే చేశారనమాట. ఓం నమః శివాయ. ఓం నమః శాస్త్ర భగవన్ విష్ణుదేవాయ ఓం మహాయ శివాయ ఓం మహాదేవాయ నమః. అందరికీ చూపించారు. ఇక లోపల అయితే శివుడికి అయితే దర్శనం చేసేసుకొని బయటకి అయితే వచ్చేసాము. బయటికి రాగానే ఇక్కడైతే అమ్మవారు ఉంటుందన్నమాట. అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి మేమైతే పసుపు కుంకుమలు అయితే సమర్పించుకొని దర్శనం అయితే చేసుకున్నాము. పైన టెంపుల్స్ కి అయితే దర్శనాలు అయిపోయి ఇక కిందకి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి, అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు. ఇక అన్ని టెంపుల్స్ లో అయితే దర్శనం అయిపోయింది. చక్కగా అయితే దేవుళ్ళకు మొక్కేసుకొని ఇక మేమైతే కిందకు వచ్చేసాము. ఇక కిందకి రాగానే ఇక్కడ చూడండి లైన్ లో అయితే ఉన్నారు అందరూ, ఎందుకంటే అన్న సంతర్పణ అయితే జరుగుతుంది ఇక్కడ. ఒకవైపు లేడీస్ కి, ఇంకోవైపు బాయ్స్ కి అయితే అరేంజ్ చేశారనమాట. మంచిగా మా ఏరియాలో ఉన్న టెంపుల్స్ లో ఈ శివాలయం అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంది ఇంకా చింతపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయితే ఈ టెంపుల్ కే వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, జనాలు చూడండి ఎలా ఉన్నారో. రోడ్డు పైన అలాగే ఉన్నారు, గుడి టెంపుల్ దగ్గర అలాగే ఉన్నారు. ఇక అన్న సంతర్పణ కూడా మంచిగా పెడుతున్నారు కాబట్టి ఇంకా జనాలు అందరూ ఆ ఏరియాలోనే ఉన్నారనమాట. చాలా అంటే చాలా ఎక్కువ మంది వస్తారు ఫ్రెండ్స్.
ప్రతి ఇయర్ ఇక్కడ ఇలాగే జరుగుతుంది అనమాట. జాతర అయితే 3 days ఉంటుంది. చాలా మంచిగా జరుగుతుంది. 3 days కూడా ప్రోగ్రామ్స్ అనేవి అయితే ఉంటాయి. ఇంకా అలాగే పైన టెంపుల్ పైన కూడా ఉంటుందని చెప్పాను కదా, మెయిన్ టెంపుల్ అదేనమాట. శివుడు అయితే అక్కడే వెలిసారనేసి అంటుంటారు. అక్కడ కూడా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. అక్కడ కూడా అన్న సంతర్పణ అయితే జరుగుతుంది. పక్కనే ఉంటుంది. కాకపోతే అది కొంచెం పైకి వెళ్ళాలన్నమాట. మెట్ట మీదకైతే వెళ్ళాలి. ఇప్పుడు మేము అక్కడికైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఈ పైన టెంపుల్ అని చెప్పాను కదా, ఇదే అసలైన టెంపుల్ అనమాట. శివుడైతే ఇక్కడే వెలిసారు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇక్కడ మెయిన్ టెంపుల్ కాబట్టి చాలా మంది ఇక్కడ కూడా దర్శనం చేసుకోవడానికి అయితే వస్తున్నారు. అలాగే ఇక్కడ ఇద్దరు సాధువులు చూడండి, వాళ్ళ దగ్గర అయితే నెమలి పించాలు ఉన్నాయి కదా, వాటితో అయితే వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా ఆశీర్వాదాలు అయితే ఇస్తున్నారు అనమాట. వాళ్ళు కలిగినంత వాళ్ళకైతే డబ్బులు వేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏమో అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. దేనికోసం అనుకుంటున్నారా, రోడ్ అయితే వేయడానికి అనేసి డొనేట్ చేసే వాళ్ళు చాలా మంది చేస్తున్నారు అనమాట. అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు అనమాట. చాలా మంది రోడ్డు అయితే కొంతవరకు వేశారు. లాస్ట్ టైము రోడ్డు వేయడానికి కలెక్ట్ చేసిన అమౌంట్ తో చాలా వరకు రోడ్డు అయితే వేశారు. ఈ లోపలికైతే ఇంకా వేయలేదన్నమాట. అక్కడ వేయడానికి అయితే ఇంకా కలెక్ట్ చేస్తున్నట్టున్నారు. ఇంకా అలాగే ఇక్కడ కూడా అన్న సంతర్పణ అనేది అయితే జరుగుతుందన్నమాట. ఇక అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది మొక్కులు కూడా తీర్చుకుంటారు. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఇక్కడైతే తలనీలాలు అయితే ఇస్తున్నారు అనమాట. Bye friends. కాయిన్స్ దేమోరాది అందులో బాగా దీంట్లో వెళ్ళాలి. బాగున్నదని ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇక్కడే కొబ్బరికాయలు అగరత్తులు అన్ని అయితే వెలిగించుకొని ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడే కొట్టేస్తున్నారు అనమాట. ఇక్కడ కొట్టేసుకొని ఇక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడైతే లోపల టెంపుల్ కి అయితే వెళ్ళి అక్కడ శివుడిని అయితే దర్శనం చేసుకుంటున్నారు అనమాట. చాలా మంది వాటర్ కూడా తల మీద అయితే ఇలా చల్లుకుంటున్నారు. చాలా మంచిది, మంచి ప్లేస్ అనమాట ఇది. శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర.
ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో అయితే అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పాను కదా, ఇగోండి ఇక్కడే కలెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇవి రోడ్డు కోసం అండి, పైన అయితే రోడ్డు వేయడం కోసం అయితే కలెక్ట్ చేస్తున్నారు అమౌంట్. ఇక్కడైతే మా చిట్టి కూడా అమౌంట్ ఇస్తుంది, అంటే మాకు ఎంతతో వచ్చిందో అంతే ఇస్తున్నాము ఇక్కడ. నచ్చలేదు తనకి. ఇక ఇక్కడైతే మా చిట్టి చూడండి బొమ్మల కోసం అయితే వెతుకుతుంది, కానీ తనకు ఒక్క బొమ్మ కూడా నచ్చలేదు అనమాట. మొత్తానికి ఏదో చిన్న చిన్నవి తీసుకుంది. ఇక తీసుకుని అయితే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.